మరోవైపు సంధ్యా థియేటర్ ఘటనపై వస్తున్న ఆరోపణలకు అల్లు అర్జున్ సమాధానం ఇవ్వనున్నారు. ఈ మేరకు 7 గంటలకు ఆయన ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఇవాళ అసెంబ్లీలో జరిగిన చర్చ అటు శ్రీతేజ్ పరిస్థితిపై అల్లు అర్జున్ ఏ విధంగా స్పందిస్తారని ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. బిందు మరి కాసేపట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఇంటి దగ్గర ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. అయితే ఇవాళ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే కోమటిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నట్లయితే స్పష్టంగా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కూడా సంధ్యా థియేటర్ ఘటనపై దాదాపు చాలా సేపు కూడా మాట్లాడడం జరిగింది. సంధ్యా థియేటర్ లోపలికి వెళ్లేందుకు బయటకు వచ్చేందుకు ఒకటే దారి ఉండడంతో అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో వస్తే ఇబ్బందులు తలెత్తుతాయంటూ కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినా కూడా పోలీసులను పట్టించుకోకుండా అల్లు అర్జున్ అక్కడికి రావడం వల్ల ఇదంతా అయిందంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అంతేకాకుండా అనుమతి ఇవ్వకపోయినా కూడా సినిమా థియేటర్ కి ఎలా వెళ్తారు, థియేటర్ కి వెళ్లి సినిమా చూసి వెళ్తే అయిపో కదా, అట్లా కాకుండా తన సన్ రూఫ్ అంటే తన కార్ ఓపెన్ అభిమానులను ఉత్తేజపరుస్తూ వెళ్లడం వల్ల ఇదంతా అయిందంటూ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా థియేటర్ కి వెళ్లేటప్పుడు రోడ్డు పైన కారు రూట్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటూ వెళ్లడం, అలాగే పక్కనున్న జనాలంతా కూడా రావడం. సో ఈ ఇష్యూలో అంటే ఈ ఘటనలో అక్కడ రేవతి అక్కడికక్కడే మృతి చెందడం, తన కొడుకు కూడా ఆసుపత్రి పాలవడం, సో ఇదంతా తొక్కిసలాట కూడా ఇదంతా జరగడము, అల్లు అర్జున్ ను అసలు అక్కడికి పోలీసులు వద్దనకుండా కూడా అల్లు అర్జున్ రావడం లాంటి విషయాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దాని తర్వాత మంత్రి కోమటిరెడ్డి కూడా మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇక్కడ నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు, ప్రీమియర్ షోలు అనేటివి ఉండవు, అలాగే టికెట్ల రేట్ల విషయం పైన కూడా గవర్నమెంట్ ఎలాంటి సపోర్ట్ చెయ్యదు. ఎందుకంటే సినిమా సెలబ్రిటీస్ కూడా చాలా అంటే వాళ్ళు కూడా రాజకీయ నాయకులే కాదు, గవర్నమెంట్ కి సంబంధించిన అధికారులే కాకుండా సినిమా సెలబ్రిటీలు కూడా తన వంతు వాళ్ళ బాధ్యత కూడా వహించాలి. సో ఇంత దారుణం జరిగినా కూడా ఎవరు పట్టించుకోకుండా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన టైంలో అల్లు అర్జున్ ఇంటికి 100 మంది సెలబ్రిటీస్ వెళ్లి అల్లు అర్జున్ పరామర్శించడం ఏంటి అంటూ కూడా ఒక మంత్రి కోమటిరెడ్డి కాకుండా గవర్నమెంట్ లో ఉన్నటువంటి చాలా మంది రాజకీయ నాయకులు కూడా చాలా మంది ప్రముఖులు కూడా ప్రశ్నించారు. ఎందుకంటే ఇక్కడ ఒక మహిళ చనిపోయిన అంటే బాధాకరం లాంటి సంఘటనను వదిలిపెట్టి అల్లు అర్జున్ అరెస్ట్ అయితే అల్లు అర్జున్ పరామర్శించడానికి చాలా మంది వెళ్లడం ఇది కరెక్ట్ కాదంటూ కూడా వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ముఖ్యంగా బెనిఫిట్ షోలు కానీ ప్రీమియర్ షోలకి ఇక్కడ నుంచి అనుమతి ఉండదు. అలాగే టికెట్ల రేట్ల పెంపునకై ఇక్కడ నుంచి ఏ నిర్మాతలు ఎవరు వచ్చినా కూడా మేము యాక్సెప్ట్ చేయమంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి కూడా కరాఖండిగా చెప్పడం జరిగింది. సో దీంతో కొద్దిసేపటి కిందటే అల్లు అర్జున్ పిఆర్ టీం అఫీషియల్ గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కాసేపట్లో మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు అంటూ కూడా ఈ కాసేపట్లో 7 గంటలకు స్టార్ట్ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ ఏం మాట్లాడతారు ఏంటి అనే ఒక ఉత్కంఠభరితమైనటువంటి ఒక క్యూరియాసిటీ అయితే క్రియేట్ అయింది బిందు. అయితే ప్రధానంగా చూసుకుంటే అల్లు అర్జున్ మీద తీవ్రమైనటువంటి విమర్శలు అటు ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పరిస్థితి కదా, ఇటు సీఎం కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అల్లు అర్జున్ గతంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు శ్రీతేజ్ కి సంబంధించి కావచ్చు, ఈ ఘటనకు సంబంధించి కావచ్చు, మాట్లాడిన వ్యాఖ్యలను ఈ రోజు సీఎం మాట్లాడిన వ్యాఖ్యలను కూడా పోలుస్తూ కంపేర్ చేస్తూ అల్లు అర్జున్ గతంలో అబద్ధం చెప్పారు ఈ విషయంలో అనేటటువంటి ప్రచారం కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది కదా, ఏమనుకోవాలి, అసలు ఏం జరుగుతుంది ఈ వ్యవహారంలో? డెఫినెట్ గా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే వాక్యాల్లో కేవలం ఒక సెలబ్రిటీ అయినంత మాత్రాన పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా అక్కడ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ పర్మిషన్ ఇచ్చినా కూడా పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. సో పోలీసులు వద్దన్నా కూడా అల్లు అర్జున్ అక్కడ రావడము, అంతేకాకుండా తను కార్ ఓపెన్ చేసి సన్ రూఫ్ ఓపెన్ చేసి అక్కడ అభిమానులతో ఇంటరాక్ట్ అవ్వడము, దాని తర్వాత థియేటర్ లోపలికి వెళ్ళాక బయట వ్యక్తి చనిపోయినా కూడా అల్లు అర్జున్ కి ఇన్ఫార్మ్ చేసినాక కూడా మీరు ఇక్కడికి వెళ్ళిపోండి, సిచ్యువేషన్ బాగాలేదని చెప్పినా కూడా తను సినిమా అంతా అయిపోయి అభిమానులతో పాటు కలిసి రావడం అనేది కొంత వ్యతిరేకత మొదలైంది శివ. సో దాని దృష్టిలో పెట్టుకోండి డెఫినెట్ గా ఇప్పుడు కాసేపట్లో అల్లు అర్జున్ క్లారిటీ ఇవ్వబోతున్నాడు అసలు ఏం జరిగింది క్లియర్ గా. ఎందుకంటే అనుమతి ఇవ్వకపోయినా అల్లు అర్జున్ వచ్చాడా, లేదంటే సంధ్యా థియేటర్ యాజమాన్యమే కేవలం ఇదంతా యాజమాన్యమే చూసుకుంటాం మా హామీ అంటూ కూడా అల్లు అర్జున్ అక్కడికి వచ్చినా కూడా మేము చూసుకుంటాం అనే విషయంలో వ్యవహరించారా, లేదా నిజంగానే పోలీసుల బందోబస్తు కోరితే పోలీసులు మిస్గైడ్ చేశారా ఏంటి అనేది పక్కన పెడితే మరొక పక్క కొద్దిసేపటి కిందట సీఎం రేవంత్ రెడ్డి అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వ్యాఖ్యలను చూస్తున్నట్టయితే డెఫినెట్ గా అల్లు అర్జున్
అర్జున్ ఆ విషయంలో క్లారిటీ ఇవ్వబోతున్నాడా, లేదంటే ఈ ఇష్యూ మీద సినిమా ఇండస్ట్రీకి బెనిఫిట్ షోలు రద్దు చేయడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా అల్లు అర్జున్ ఏమైనా చెప్పబోతున్నాడా ఏంటి అనే దాంట్లో అయితే ఒక స్పష్టత, ఒక సస్పెన్స్ వాతావరణం అయితే కొనసాగుతుంది. డెఫినెట్ గా 10 నిమిషాల్లో అల్లు అర్జున్ ఏం చెప్పబోతున్నాడు అంటూ కూడా ఒక క్లియర్ అప్డేట్ అయితే మరోవైపు ఇండస్ట్రీ అంతా ఇప్పటికే జైలుకు వెళ్ళొచ్చినటువంటి అల్లు అర్జున్ ని పరామర్శించినటువంటి పరిస్థితి, అల్లు అర్జున్ కి తాము అండగా ఉంటామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇదే అంశాన్ని కూడా సీఎం రేవంత్ అసెంబ్లీలో కూడా ప్రస్తావించినటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే వినోద్, ఏమనుకోవాలి ఇప్పుడు గనక ఈ వారు ఇట్లానే కంటిన్యూ అయితే ప్రభుత్వం వర్సెస్ అల్లు అర్జున్, ఇండస్ట్రీ ఎంతవరకు ఇక మీదట సపోర్ట్ గా ఉంటుందో అల్లు అర్జున్ కు అనుకోవాలి, లేదంటే ఇండస్ట్రీ అంతా కూడా ఏకతాటిపైకి వస్తుంది అనుకోవాలి అర్జున్ కోసం? అంటే ఇండస్ట్రీ పరంగా అయితే అల్లు అర్జున్ జైల్లోకి వెళ్ళొచ్చిన తర్వాత ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా, ఇంక్లూడింగ్ తన ఫ్యామిలీలో అంటే మెగా ఫ్యామిలీతో సహా ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తూ తను పరామర్శించడానికి వచ్చారు. కానీ మరొక పక్క అంటే ఇంతమంది సెలబ్రిటీస్ అటు వెళ్ళడం కన్నా ఒక వ్యక్తి చనిపోయారు, దాంతో పాటు తన కొడుకు కూడా హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో సీరియస్ స్థితిలో ఉన్నప్పుడు కనీసం సినిమా ప్రముఖులకి ఆ బాధ్యత లేదా అంటూ కూడా రాజకీయ నాయకులు కావచ్చు, అలాగే గవర్నమెంట్ ఉన్నటువంటి మినిస్టర్స్ కూడా అల్లు అర్జున్ ప్రశ్నించారు. అయితే డెఫినెట్ గా దీనిపైన అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది కాసేపట్లో. శివ, ఓకే, థ్యాంక్ యూ.